తీర ప్రాంతం అంటే చాలు ప్రకృతి వైపరీత్యాలతో వణికిపోవలసిందే. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం ఆ ప్రాంత వాసులకు సర్వసాధారణమే. తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలంటే వారికి కొత్తేం కాదు. నిరంతరం ప్రకృతి వైపరీత్యాల మధ్యే వారి జీవన గమనం. తెలిసి తెలియక ఏళ్ల తరబడి అడవులను నరికిన రూపంలో చేసిన తప్పు ఆ ప్రాంత వాసులను వణికించేలా చేసింది. దివిసీమ ఉప్పెన రూపంలో విరుచుకుపడింది. ఎంతోమంది ప్రాణాలను తీసుకెళ్లింది. మిగిలిన వారు అతి కష్టం మీద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాపాడుకున్నారు. ఎప్పుడు శాంతంగా ఉండే సముద్రుడు ఒక్కసారిగా ఉగ్రరూపం ఎందుకు దాల్చాడో పాలుపోలేదు. ఏనాడు తీరం దాటని తుపాను తమ గుడిసెలను ఎందుకు భూస్థాపితం చేసిందో తొలుత కారణం తెలియలేదు. ప్రళయానికి కారణాలన్వేషించిన వారికి సముద్రుడికి అడ్డుకట్ట వేయలేకపోవడమే వినాశనానికి కారణమని తెలుసుకున్నారు. ఎన్నాళ్లుగానో సునామీలు సహా ప్రళయాల నుంచి తమను కాపాడుతూ కంటికి రెప్పలా కాపాడిన మడ అడవులపై గొడ్డలివేటు వేయడమే వినాశనానికి కారణమైందని తెలుసుకున్నారు. పచ్చని చెట్టుపై గొడ్డలివేటుతో ప్రళయం కొని తెచ్చుకోవలసి వచ్చిందని గ్రహించారు. పచ్చని నేస్తం విలువ గ్రహించిన వారు వినాశనాన్ని జయించాలని తలచారు. చేయి కలిపారు. ఇన్నాళ్లు తమను సురక్షితంగా కాపాడిన మడ అడవులను తిరిగి ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం పర్యావరణ ప్రేమికుల సహకారంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. వీరి సంకల్పానికి ప్రభుత్వము వెన్నుతట్టి ప్రోత్సహించింది. అడవుల పెంపకానికి సరిపడా నిధులు కేటాయించడం సహా అడవుల పరిరక్షణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. అంతా కలిసి నాటిన విత్తులు నేడు వృక్షాలవుతున్నాయి. నాడు వెలవెలబోయిన మడ అడవులు నేడు కళకళ్లాడుతున్నాయి. అంతరించిన జీవజాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. మడ అడవుల పెంపకంతో తీర ప్రాంతానికి తిరిగి రక్షణ ఏర్పడింది. సముద్రుడికి ఆనకట్టలా మారి తీర ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడుతున్నాయి. మడ అడవులను కాపాడేందుకు దశాబ్దం క్రితం ఉధృతమైన యజ్ఞం నేటికి అంతే ఉధృతంగా కొనసాగుతోంది. ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించడం సహా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో మడ అడవులది కీలక పాత్ర. గతంలో వేల హెక్టార్లో విస్తరించి ఉన్నటువంటి ఈ అడవులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. ఈ అడవులు అంతరించిపోవడానికి గల కారణాలేంటి? ఈ అడవులను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలల్లో పెరిగేవే మడ అడవులు. తీర ప్రాంతానికి సహజ సిద్ధ రక్షణ గోడలు. ఉష్ణ సమశీతోష్ణ మండల తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిలో పెరిగే ఆ సముదాయాల ప్రాధాన్యత ప్రపంచమంతా గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మలుగా నిలిచే ఈ మడ అడవులను మించి తీర ప్రాంతాలకు రక్షణ కల్పించేవి మరోటి లేవు. వరదలు, తుపాను నుంచి తీరం కోతకు గురికాకుండా కాపాడతాయి. మడ అడవులు సముద్రానికి ఆనకట్టలుగా చెప్పేది అందుకనే. నల్లమడ, తెల్లమడ, ఉప్పు పొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్ల, పొన్న మొదలైన వృక్ష జాతులతో పాటు చిల్లంగి, కళ్లతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికా మొక్కలకు అవి ఆశ్రయదుర్గాలు. మొసళ్లు, ఫిషింగ్ క్యాట్స్, మడ్ ఫిష్, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటి జంతువులకు అవి ఆవాసాలు. మొత్తం 120 రకాల పక్షులు, కీటకాల జీవనానికి అక్కడ అనుకూల పరిస్థితులుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా తీరంలో బాగా విస్తరించి ఉన్నాయి. అటవీ శాఖ లెక్క ప్రకారం ఆ విస్తీర్ణం 2700 చదరపు మైళ్ల పైనే. దేశంలోనే 2వ పెద్ద మడ అటవీ క్షేత్రాలుగా అవి స్థానం సంపాదించుకున్నాయి. ఇంత విస్తీర్ణంలోని అడవులు అవగాహన రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యంతో 10 ఏళ్ల క్రితం పూర్తిగా అంతరించే దశకు చేరి పర్యావరణవేత్తల్లో ఆందోళన రేకెత్తించాయి. బలమైన మొదళ్లు, కలప సామగ్రి, వంట చెరకు కోసం నరికివేయడం, రొయ్యలు, చేపల సాగు కోసం మడులుగా చేయడం, నాటుసారా తయారీదారులు స్థావరాలుగా మార్చుకోవడం వంటి కారణాలతో మడ అడవుల మనుగడే ప్రశ్నార్థకమైంది. అడవులను నరకవద్దని ప్రభుత్వం సహా పర్యావరణ ప్రేమికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రాలేదు. వారి కన్నుగప్పి చెట్లను నరికి అక్రమంగా రవాణా చేసి జేబులు నింపుకున్నారు. నిజానికి మడ అడవులు పూర్తి ఉపయోగాలు తెలిసిన వారెవరూ వాటిపై చేయి వేయలేరు. నరకాలనే ఆలోచన కూడా దరికి రాదు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో భూమి లోపలికి వేర్లు బలిష్టంగా ఉండి దట్టంగా పెరిగే ఈ చెట్లు సముద్ర అలల వేగాన్ని నియంత్రిస్తాయి.
విలయ కారణమైన ఈదురుగాలుల దూకుడిని గణనీయంగా తగ్గిస్తాయి. సుడిగుండాలను కూడా సాధారణ గాలులుగా మార్చే సత్తా మడ చెట్లకు ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోలేక వాటిని ఇష్టానుసారం నరికివేయడం వల్ల 1977 మొదలు తీరంలో ప్రకృతి విపత్తులు విధ్వంసం తీవ్రత పెరిగింది. దివిసీమ ఉప్పెన వేలాది మంది ప్రాణాలు బలిగొంది. అప్పుడే అందరికీ విషయం బోధపడింది. అక్కడ మొదలైన పరివర్తన 2004 సునామీ నాటికి ఫలితాలిచ్చింది. ప్రకృతి రక్షణ గోడలను కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేసింది. సునామీ వచ్చినప్పుడు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది. మేము అనేది ఏటకబాటుకి వెళ్ళిన వాళ్ళవి సముద్ర ఒడ్డుని నిలిచిపోయి ఉంటే దాని మీద మామూలుగా ఈ సునామీ వచ్చే తాకిడికి మడ చెట్లు ఆపటం వల్ల మేమందరం 20-25 కుటుంబాల వాళ్ళు అందరమే చక్కగా ఆ టైంలో బతికామండి. మాకు కొన్ని విధాలుగా ఎంతో అంత ఈ మడ చెట్ల వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ ఉపయోగాన్ని మామూలుగా మాకు అందరికీ కావాలనే ఉద్దేశం మీద మేము మడ ప్లాంటేషన్ చేస్తున్నామండి. సునామీ రాకముందల ఈ మడ అడవులు అనేవి వంట సామాన్ల కోసం నరుకుతూ ఉండేవాళ్ళు. అప్పుడైతే మేమేం చేసామంటే సునామీ వచ్చిన తర్వాత దీని ప్రత్యేకత ఏంటో చెప్పే వాళ్ళకి విలేజెస్లో తర్వాత మళ్ళీ మేము కొత్తగా రీప్లేస్ చేసాం. ఎలా మన కృష్ణా శాంచురీలు ఎక్కడైతే చేయడానికి వీలుగా ఉందో అక్కడ ప్రతి చోట మేము మ్యాంగ్రోవ్స్ ప్లాంటేషన్ చేసాము. అలా సునామీ తర్వాత వచ్చిన తుఫాన్లతో మడ అడవుల పెంపకంపై తీర ప్రాంతాల్లో ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. పర్యావరణ ప్రేమికుల సంకల్పానికి ప్రభుత్వ సహకారం కూడా తోడైంది. మడ అడవులు లేకపోతే కలిగే అనర్థాలు ప్రజలకు వివరించడం, పరిరక్షణ, పునరుద్ధరణకు తమవంతుగా చేయాల్సిన ప్రయత్నాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామ ప్రజలే సభ్యులుగా ఏర్పడిన మడ అడవుల పరిరక్షణ కమిటీలతో వాటి నరికివేతకు అడ్డుకట్ట పడింది. అడవులు కొట్టడమే ఉపాధిగా మలుచుకున్న వారికి వాటి పెంపకం రూపంలో మరో రకంగా ఉపాధి కల్పించారు. ప్రభుత్వ అటవీ శాఖకు అందించిన నిధులతో 1000 హెక్టార్లలో మడ అడవుల పెంపకానికి 20 ఏళ్ల క్రిందట పనులు ప్రారంభించారు. గొడ్డలి పట్టిన చేతులు పలుగు పారా పట్టి గొడ్డలి వేటుకు గురైన చెట్ల గాయాలు మాన్పించడమే లక్ష్యమంటూ చేయి కలిపి కదం తొక్కారు. కృష్ణా అభయారణ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని 25,000 హెక్టార్లలో 7 కోట్ల మడ మొక్కలు అభయారణ్యంగా ప్రకృతి ప్రకోపం, కాలుష్య కోరల నుంచి కాపాడుతున్నాయి. దిద్దుబాటు చర్యలు ఫలితాలు చూస్తే 1981లో 7,850 హెక్టార్ల ఉన్న మడ అడవులు 1990 నాటికి 7,230 హెక్టార్లుగా తగ్గడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం మడ అడవుల పెంపకానికి చర్యలు చేపట్టింది. తద్వారా 2000 నాటికి 10,280 హెక్టార్లకు పెరిగాయి. 2009లో 13,900 హెక్టార్లకు విస్తరించాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బ, మోళ్లగుంట, లక్ష్మీపురం, నక్షత్రనగర్, కొత్తపాలెం, అడవుల దీవి, నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని హంసల దీవి, ఏలిచెట్ల దిబ్బ, గుల్లల మోద, నాగాయలంక, సొర్లగొంది, నాచుగుంట ప్రాంతాల్లో మడ మొక్కలు పెరిగాయి. ఇవి 10 నుంచి 15 మీటర్లు ఎత్తున పెరిగి దట్టమైన చిట్టడివిగా మారాయి. లైలా, ఓగ్ని, పైలిన్, లెనిన్, నీలం తుపానుల దూకుడుకు ఈ మడ అడవులే అడ్డుకట్ట వేశాయి. ఈ కారణంగానే కృష్ణా, గుంటూరు జిల్లాలు స్వల్ప నష్టంతో గట్టెక్కాయి. ముఖ్యంగా 2012లో నీలం తుఫాను రేపల్లె మండలం లంకెవాని దిబ్బ సమీపంలోని మడ అడవుల మధ్య చిక్కుకొని బలహీనపడిందంటే మడ అడవులు ఈ ప్రాంతాన్ని ఎంతగా రక్షిస్తున్నాయో అర్థమవుతోంది. 33,000 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఈ మడ అడవులు హరిత రక్షణ కవచమే. ఇప్పటికే పెనుమాక కొండ పెట్టని రక్షణ గోడ. తుపాన్ల నుంచి రాజధానికి చేరువలోని ఈ కొండ రక్షిస్తుంది. అదనంగా పెద్ద పెద్ద తుపాన్లను బలహీనపరిచి రాజధానికి రక్షణ కల్పించడంలో ఈ మడ అడవులు కీలక పాత్ర పోషించనున్నాయి. తీర ప్రాంత ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అవి తమ వంతు సాయం చేస్తాయి. అందుకే భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వాటి విస్తీర్ణాన్ని 30,000 హెక్టార్లకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా అభయారణ్యంలోని ఈ మడ అడవుల్లో ఆసియాలోనే అరుదైన వృక్షజాతుల కుటుంబాలున్నాయి. 24 వృక్ష కుటుంబాలు, 75 జాతులు ఉన్నాయి. రైజోఫొరేసి కుటుంబానికి చెందిన వృక్షాలే ఎక్కువ. మడ వృక్షాల్లో అవిసేనియా అఫిసినాలిస్, అవిసేనియా మరీనా, అవిసేనియా అల్బా, రైజోఫోరా కాంజుగేటా, రైజోఫోరా మ్రూకోనేటా, సొనేరేషియా ఎపెటాల వంటి జాతులు ప్రముఖమైనవి.
చిల్లంగి, నల్లతీగ, కొల్లకూర, దబ్బ వంటి గడ్డి జాతి మొక్కలు బాగా పెరుగుతాయి. ఇవి మానవాళికి ఎంతో ప్రయోజనాలు కల్పిస్తాయి. చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ ఎంతో బలిష్టమైనవి ఈ చెట్లు. అదేవిధంగా ఈ చెట్టు ప్రత్యేకత చూస్తే కనుక అన్ని చెట్లకు వేర్లు భూమి లోపలికి ఉంటాయి. అయితే మడ చెట్టుకు మాత్రం లోపలికి విస్తరించి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మధ్యలో ఇలాగా భూమి నుంచి పైకి కొన్ని వేర్లు వచ్చి ఉంటాయి. ఈ వేర్ల ద్వారా ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ను వీటి శోషించుకుంటాయి. అలాగే ఈ చెట్లకు ఉన్నటువంటి ఆకుల ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకుంటుంది. ప్రధానంగా మిగిలిన చెట్లు శోషించుకునేటువంటి కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే ఈ చెట్లు ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకుంటాయి. శోషించుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తిరిగి 4 రెట్లు మామూలు చెట్టుతో పోలిస్తే ఈ చెట్లు 4 రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కృష్ణా అభయారణ్యం గతంలో ఎన్నో వందల జాతులు, అరుదైన జంతువులు, పక్షులకు నిలయంగా ఉండేది. పచ్చదనం చెదిరిపోవడం వల్ల అవి పునరుత్పత్తి ఆహారం లేక అంతరించిపోయాయి. వాటిల్లో ఒకటి అరుదైన జాగురు పిల్లి. మడ అడవులు విధ్వంసంతో ఒక దశలో వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది. పచ్చదనం పునరుద్ధరణతో జాగురు పిల్లులు తిరిగి సంతతిని అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. అరుదైన జీవజాతుల ఉనికిని కనుగొనేందుకు పర్యావరణవేత్తలు అడవుల్లో ప్రత్యేకంగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి వాటి సంఖ్యను గణిస్తున్నారు. దీన్ని వైల్డ్ లైఫ్ కెమెరా అంటారు. ఈ కెమెరాలో సెన్సార్లు ఉంటాయి, మోషన్ మూవ్డ్ క్యాప్చర్డ్ సెన్సార్స్ ఉంటాయి. ఎప్పుడైతే దీని ఎదురుగా ఏ జంతువు కానీ మనిషి కానీ ఏ ఆబ్జెక్టు నడిచినా మూమెంట్ వచ్చినా ఇది వీడియో అండ్ ఫోటోగ్రాఫ్ చేసింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇలాంటి ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ క్యాలిక్యులేషన్ చేయడానికి, వాటి జాడ కనుక్కోవడానికి మనం కంటితో చూడలేం కాబట్టి వాటి అడుగు జాడలో వాటి తిరిగే ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఆ మూమెంట్ని బట్టి ఇది క్యాప్చర్ చేసి మనం ఇమేజ్ చూసుకుని ఇక్కడ ఆ జంతువు ఉందా లేదా, ఉంటే దాన్ని ఎలా సంరక్షించాలి, లేకపోతే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే వివిధ ప్రాంతాల్లో పెట్టిన కెమెరాలు బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వాటిని సంరక్షించడానికి అవకాశం లభించింది. మడ అడవులు తిరిగి ప్రాణం పోసుకున్నాక మరెన్నో రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారాయి. ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాలు అక్కడ ఉంటున్నట్లు కేంద్ర అటవీ శాఖ ప్రకటించింది. ఇక్కడే సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసల్ని చూడవచ్చు. పక్షుల్లో ఎక్కువగా కనిపించేవి నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు ఇక్కడికి రాకపోకలు తిరిగి ప్రారంభించాయి. సముద్ర తీరంలో కనిపించే ఎర్ర పీతలు సంతతిని విపరీతంగా పెంచుకున్నాయి. విభిన్న జాతుల చేపల సంతతి పెరగడంతో మత్స్యకారులకు ఉపాధి పెరిగింది. వీటిపై పరిశోధనలు చేసేందుకు పలు ప్రాంతాల నుంచి అధ్యయనకారులు, పర్యావరణవేత్తలు ఈ ప్రాంతానికి వస్తున్నారు. అసలు పర అనేది దిశపర 77లో ఫ్యామిలీ మొత్తం ఎగిరిపోయింది 77 తుఫానికి వచ్చినప్పుడు. తర్వాత అక్కడి నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఎట్టనా భవిష్యత్తులో ఆలోచించుకొని మడి మొక్కలు పెట్టించి ఇవన్నీ పెట్టించి ఈ ఊరికి తుఫాను రానియకుండా, ఇది రానియకుండా సముద్రాన్ని పొంగేదాన్ని మనం ఏం చేయలేం కదా, ఇబ్బంది అనేది ఆయన కాపాడుతున్నాడు. అందులోకి ఈ అడవిలో యానాదులు కానీ మేము కానీ బతుకుతాకి మంచి ఉపాయకారం ఇచ్చాడు ఆ మహారాజు. అందు గురించి తాబేళ్ళు కానీ, నక్కలు కానీ, జంగమిళ్ళు కానీ, బావుల పిల్లులు కానీ ఇవన్నీ శుభ్రంగా బతుకుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు తిరిగి ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. ఎన్నో అరుదైన పాములు, జీవజాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. వాటన్నింటితో 10 ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో జరిగిన పరిణామాలను చూసి విస్తుపోయిన పర్యాటకులు ప్రస్తుతం పచ్చదనాన్ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నారు. 10 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తీసిన శాటిలైట్ ఛాయాచిత్రాల్లో పచ్చదనం అంతరించిన వైనం కళ్లకు కడుతుండగా, ఇటీవలే తీసిన శాటిలైట్ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతమంతా పచ్చదనంతో పరవళ్లు తొక్కడం అడవులు ఏ స్థాయిలో పెరిగాయనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మారిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినప్పుడు అక్కడ కొన్ని సమస్యలు లేకపోలేదు. ప్రధానంగా రెవెన్యూ పరిధిలోని అడవుల్లో తగ్గుతున్న పర్యవేక్షణ, నిరంతర పర్యవేక్షణలేమి, అటవీ అధికారులతో సమన్వయ లోపం, నిర్ణయంలో తప్పిదాల కారణంగా కొన్ని హెక్టార్లలో కొంతకాలంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతినే పరిస్థితి వస్తోంది. కొన్ని చోట్ల ఇంకా అడవుల్ని నరికివేసి ఆక్వా సాగు చేపడుతున్నారు. వాటిని కూడా అటవీ శాఖకు బదలాయిస్తే సహజ సిద్ధమైన ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించుకోవచ్చు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రత, కాలుష్య నియంత్రణకు అది మేలు చేస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే కృష్ణవేణి సాగర సంగమానికి ప్రకృతి పేర్చిన చిక్కని పచ్చని మడల హారాన్ని బహుకరించినట్టే అవుతుంది. సుదూర ప్రాంతమంతా కనిపించే ఈ కమనీయ దృశ్యాలు అద్భుతం, అపురూపమవుతాయి. అంతరించిపోతున్న మడ అడవులను పెద్ద ఎత్తున పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అడవులు పెద్ద ఎత్తున పెంచడం వల్ల ప్రధానంగా తీర ప్రాంతాలకు సునామీ సహా ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కలిగినట్లయింది. కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గడం సహా
మడ అడవుల్లో మాత్రమే పెరిగే బావురు పిల్లి సహా పలు అరుదైన జీవజాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. కేవలం ఏ నాగరాజుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.